స్వామి పుష్కరిణీ స్నానంతో సమానమైన సేవ సద్గురువు యొక్క పాదసేవ. అలాగే ఏకాదశి వ్రతం, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు లభించమంటే లభించేవి కావు. అది తెలుసుకున్నప్పుడు వెంకటాచలం పెడితే ఏం చేయాలి? తప్పకుండా వెళ్ళినప్పుడు యాత్రలో స్వామి పుష్కరిణీ స్నానాన్ని కూడా మన ప్రణాళికలో అంతర్భాగం చేసుకోవాలి. ఆ స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్పది కాబట్టి ఆ వెంకటాచలానికి ఎందరో వెడుతూ ఉంటారు. ఆ తల్లి, ఆ తరికొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం చేస్తూ స్కంద పురాణంలో, వరాహ పురాణంలో అనేక విషయాలు చెప్తారు. ఏదో దగ్గర ఉన్న ప్రదేశాల నుంచి రావడం కాదుట. కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మెల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, సౌరాష్ట్ర, ఆశ్మక, కాంభోజ దేశములన్నిటి నుంచి కూడా వెంకటాచలపతి యొక్క దర్శనం కోసం, ఆ వెంకటాచల దర్శనం కోసం, స్వామి పుష్కరిణి స్నానం కోసం వస్తుంటారట. అంటే యావత్ భారతం నుంచి కూడా కోటాను కోట్ల మంది ఆయన దర్శనం కోసం అలా వస్తూనే ఉంటారు. ఆ పుష్కరిణి స్నానం చేస్తూనే ఉంటారు, స్వామి దర్శనం చేస్తూనే ఉంటారు, వెంకటాచలం మీదకి ఎక్కుతూనే ఉంటారు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఏది ఎయ్యడ చూసిన స్వామి సేవే, సకల హృదయాల నుండి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అంటారు. ఆ వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన అంత గొప్పవాడైనా ఆయన వేంక రెండు కొండ, ఆయన ఇద్దరికి అదే పేరు, వెంకటాచలము వెంకటేశ్వరుడు. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తథా జగుహు అంటుంది పురాణం. పాపములను తొలగించగలిగిన కొండ, పాపములను తొలగించగలిగిన సర్వేశ్వరుడు కనుక వెంకటేశ్వరుడు. వేంకారో అమృత బీజం కటమైశ్వర్యముచ్యతే అంటారు. అదే తరిగొండ వెంగమాంబ గారు కూడా అన్వయం చేశారు. వేంకారో అమృత బీజం కటమైశ్వర్యముచ్యతే, ఇహమునందు సమస్త భోగములను ఇస్తుంది, పరమునందు స్వర్గలోకవాసము లేదా అంతకన్నా భక్తితో వెళ్ళగలిగిన వాడు, ధర్మానుష్ఠానం చెయ్యగలిగినటువంటి వాడు, ధర్మానురక్తిని పొందినటువంటి వాడైతే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. కాబట్టి వేంకారో అమృత బీజం కటం ఐశ్వర్యముచ్యతే. అంత గొప్ప కొండ అయినా ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటూ వెళ్ళరా కొండ మీదకి. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, ఎక్కడ చూసినా గోవింద 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 గోవింద. మెట్లెక్కే వాళ్ళు గోవింద, నడిచేవాళ్ళు గోవింద, ఆనందనిలయ విమానంలో గోవింద, అన్నశాలలో గోవింద, ఆఖరికి కళ్యాణకట్టలో గోవింద, ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద. అడుగు తీస్తే గోవింద, అడిగేస్తే గోవింద, ఎక్కడ చూసినా గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందనామాన్ని అంత ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆ గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఎందుకంటే మిగిలినవి భగవంతుని యొక్క గుణములు చూసి ఆయనకి ఆపాదించి పిలిచారు, అందుకే భగవన్నామములు గౌణములు. కానీ ఒక్క గోవిందనామం మాత్రం ఆయన గుణమును ఆవిష్కరించడం వల్ల వచ్చింది కాదు. 7 రాత్రులు 7 పగళ్ళు తాను కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.